హలో హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ కాదర్. సో మనం పాస్ట్ వీక్ రివ్యూ చూద్దాం. ఎలా ట్రేడ్స్ పోయినాయి, తీసుకున్న 5 ట్రేడ్స్, దాంట్లో ఎన్ని ప్రాఫిట్ ఎన్ని లాస్ చూద్దాం. సో ఓవరాల్ మనం తీసుకున్న ట్రేడ్లు 5 అండి. సో దాంట్లో మనకు వచ్చేసి 3 లాసెస్, అలానే 2 ప్రాఫిట్ ప్రీవియస్ వీక్. ఓవరాల్ వచ్చేసి మనం $38 ప్రాఫిట్లో ఉన్నాం పోయిన వారం. సో అసలైతే మన టార్గెట్ వచ్చేసి $100. సో మనం $38 అచీవ్ చేసినాం. సో ఇక్కడ 3 లాసెస్ పడ్డాయి కదా. ఈ 3 లాసెస్ పడడానికి కారణాలు ఏంటి? అట్లనే మనకి 2 ట్రేడ్లు మనం ప్రాఫిట్లో క్లోజ్ చేసినాం, అది కూడా 1:2. సో ఇక్కడ ప్రాఫిట్ రావడానికి కారణాన్ని రివ్యూ చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్లోకి వెళ్దాం, గోల్డ్ చార్ట్లోకి. సో ఇది చూడండి, ఇది 20 జూలైది. 20 జూలై చార్ట్ చూద్దాం మనం. సో మార్కెట్ ప్రీవియస్ లోస్ బ్రేక్ అవ్వట్లేదు 20 జూలైకి. దానికి ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఇది బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. కానీ ఇది ఒక లిక్విడిటీ గ్రాప్. చాలా మంది బయర్స్ వస్తూ ఉంటారు. సో ర్యాండమ్ బైస్ వచ్చిన వల్ల ఎస్ఎల్స్ మొత్తం హిట్ అయినాయి. సో ఇక్కడ ఈ బ్రేక్అవుట్ చూసి బయింగ్ తీసుకున్న ఎస్ఎల్స్ మొత్తం ఈ లో కింద ఉంటాయి మనకి. సో దాని తర్వాత మార్కెట్ కొంచెం కన్సోలిడేట్ అయింది. కన్సోలిడేట్ ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక విక్ మనకి హ్యామర్ ఫామ్ అయింది, చూసారా? ఇక్కడ నేను బయింగ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటే మార్కెట్ ప్రీవియస్లో బ్రేక్ అవ్వదు, అట్లనే ఇక్కడ కాన్సెప్ట్ కన్సోలిడేట్ అయింది. మేబీ మార్కెట్ కంటిన్యూ వెళ్ళిద్ది, లిక్విడిటీ గ్రాప్ ఇక్కడ అవ్వదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఆల్రెడీ ఇది అనుకున్నాను, లిక్విడిటీ గ్రాప్ ప్రీవియస్లో బ్రేక్ అయింది, మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళిద్ది అనుకున్నా. సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా నేను. మన ట్రేడ్ తీసుకున్న కరెక్ట్ ప్లేస్లో కాదు, ఎందుకంటే ఇది ఒక సెల్లింగ్ ఏరియా అనమాట. మార్కెట్ కంటిన్యూ సెల్లింగ్ వస్తుంది, ఇక్కడ కన్సోలిడేట్ అవుతుంది, ఒక పుల్ బ్యాక్ వచ్చింది. చాలామంది ఇక్కడ బయింగ్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ప్రీవియస్ లో బ్రేక్ అవ్వట్లేదని. దెన్ మనం కూడా ఇక్కడ ట్రాప్ అయినాం. ఇక్కడ బయింగ్ ట్రేడ్ తీసుకున్నాం, మన యాక్సలేట్ అయింది, ఇక్కడ లిక్విడిటీ అయింది. సో ఈ లిక్విడిటీ రావడానికి కారణం ఏంటంటే, ఇది ఒకటి మనకి ఈ డే హై నుంచి డే డే లో నుంచి డే హై ఇక్కడ 60% వస్తుంది మనకి. ఈ లెవెల్ ఇది ఒక 60% ఏరియా. సో ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ చూపిస్తుంది మార్కెట్, ఇక్కడ కూడా సపోర్ట్ చూపిస్తుంది. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఎప్పటి వరకు. సో ఇక్కడ చాలామంది ర్యాండమ్ బయర్స్ కూడా ఉంటారు. సో మనం కూడా ఇది మన ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ మనం తీసుకోవాలి. ఇది బ్రేక్ అయితేనే లిక్విడిటీ గ్రాబ్ అనమాట. ఇక్కడ చాలామంది ఇది లెవెల్ బ్రేక్ అయినా సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బయింగ్ చేసిన వాళ్ళు ఎస్ఎల్స్ కూడా దీని కింద ఉంటాయి. వాళ్ళందరూ ఎస్ఎల్స్ హిట్ అయ్యాక ఇక్కడ సెల్లర్స్ వచ్చాక దెన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉండిద్ది మనకి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సింది ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఎస్ఎల్ హిట్ అయింది, దెన్ మార్కెట్ కన్సోలిడేట్ అయింది, నెక్స్ట్ డే బూమ్. సో ఇక్కడ మనం లిక్విడిటీ గ్రాబ్ దాన్ని మనం అవాయిడ్ చేసినాం అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి, ఇగ్నోర్ లిక్విడిటీ. మనం డౌన్ సైడ్ సపోర్ట్స్ ఉన్న దాన్ని మనం ఇగ్నోర్ చేసినాం, ఎందుకంటే ర్యాండమ్ బయర్స్ ఉంటారు చాలామంది. ప్రీవియస్లో బ్రేక్ అవ్వట్లేదని చాలామంది బయింగ్ సైడ్ తీసుకుని ఉంటారు పొజిషన్స్. సో వాళ్ళతో పాటు మనం కూడా బయింగ్ ట్రేడ్ తీసుకున్నాం. దెన్ ఎస్ఎల్ హిట్ అయింది, మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయింది, అందరు సెల్లింగ్ చేశారు. బయింగ్ చేసిన వాళ్ళంతా ఎస్ఎల్ హిట్ అయినాయి, సెల్లర్స్ వచ్చారు, దెన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో మిస్టేక్ ఇదే అనమాట. మిస్టేక్ నెంబర్ 1, మనం లిక్విడిటీ గ్రాప్ ఇగ్నోర్ చేసినాం, లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. అది ఎంత అంటే $25 మనకి. చూడండి, 20 జూలై వచ్చేసి $25 లాస్తో మనం బుక్ చేసినాం ఆ డే. సో మిస్టేక్ 1 ఐడెంటిఫై చేసినాం మనం. సో ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ట్రేడ్ అనాలిసిస్ చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ ఈ మనం రిమూవ్ చేద్దాం డ్రాయింగ్స్, దెన్ 21 జూలై చార్ట్కి వెళ్దాం మనం. సో మార్కెట్ కంటిన్యూస్ అప్ సైడ్ వెళ్ళింది. సో కంటిన్యూస్గా ప్రీవియస్ హైస్ బ్రేక్ అయినాయి. సో కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళింది. మనం ఇక్కడ బయింగ్ తీసుకోలేము, అట్లానే సెల్లింగ్ కూడా తీసుకోలేము. సో కంటిన్యూస్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక హై ఒకటి ఫామ్ అయింది. దెన్ మార్కెట్ చిన్న కన్సోలిడేషన్ చేసుకుని డౌన్ సైడ్ వచ్చింది. ఫస్ట్లో స్వింగ్ బ్రేక్ అయింది. ఇక్కడ మళ్ళీ కొంతమంది లిక్విడిటీ అనుకుని ఇక్కడ బయింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ హెస్టల్స్ కూడా హిట్ అయినాయి.
దెన్ ఈ లో బ్రేక్ అయింది సార్, ఈ స్వింగ్లో ఇది బ్రేక్ కానీ ఇమీడియట్లీ ఇక్కడ ఈ క్యాండిల్ 5 minutes క్యాండిల్ నేను బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. రీజన్ ఏంది, మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వచ్చింది, ఒక పుల్ బ్యాక్ అనేది పెండింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ తీసుకునే వాళ్ళకి కూడా వీళ్ళ ఎస్ఎస్, ఇక్కడ ఉన్న ఎస్ఎస్ హిట్ అవ్వాలి ఫస్ట్. ఈ సెల్లర్స్ ఎస్ఎస్, కొత్తగా వచ్చే సెల్లర్స్ ఎస్ఎస్ హిట్ అయ్యి దెన్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఇక్కడ రావచ్చు అనే ఉద్దేశంతో నేను ట్రేడ్ తీసుకున్నా. ట్రేడ్ తీసుకొని నాకు ఇక్కడ చూపించి, నాకు ఇక్కడ దగ్గర దగ్గర అంతా $60 అంత ప్రాఫిట్ చూపిస్తుంది నాకు. $50 ప్రాఫిట్ చూస్తుంది. ప్రీవియస్ డే మనం లాస్ట్లో బుక్ చేసుకున్నాం. సో 1:2 టార్గెట్ కనిపిస్తుంది. ఎందుకు రిస్క్ చేయాలి అనే ఉద్దేశంతో నేను టార్గెట్ ఇక్కడ బుక్ చేసుకున్నా. దెన్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ బ్రేక్ ఈవెన్లో పెట్టినా కూడా మనం ఎస్ఎస్ మనం బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యేటోళ్ళం. దెన్ ఒక టార్గెట్ సేమ్ 1:2 వచ్చేది మనకి. సో ఇది ఒక సెల్లింగ్ ఏరియా, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ బయింగ్ చేయడం చాలా డేంజర్ అనమాట. మనం ఆల్రెడీ ఒక ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జిట్ అయ్యాం. దెన్ మన ఎస్ఎల్ హిట్ అయ్యింది మార్కెట్. సో ఈ డే హై నుంచి ఈ ఒక నియర్ బై మనకి 50% వరకు వచ్చింది మార్కెట్. నియర్ బై 50% ఇక్కడ ఆడ ఉండిద్ది. సో ఇక్కడ బిఫోర్లోనే మనం మార్కెట్ అప్ సైడ్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకంటే మనం అట్లీస్ట్ మనకి ఇది బ్రేక్ అవ్వాలి, 60% దగ్గర వస్తే బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. బిఫోర్లో అప్ సైడ్ మూవ్ వచ్చింది. ఒకటి మనకి రిస్క్ తీసుకోవాలంటే ఈ ట్రెండ్ లైన్ చూసారా, యూఎస్ మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. సో రిస్క్ తీసుకోవాలంటే ఈ ట్రేడ్లో మనం ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు, ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ నేను ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యా. సో నేను మళ్ళీ రిస్క్ తీసుకోదలుచుకునే, ఎందుకంటే దాని ముందు డే కూడా మనం లాస్లో బుక్ చేయాల్సి వచ్చింది. సో చిన్న ప్రాఫిట్ అనమాట మనకి ఇక్కడ, చిన్న ప్రాఫిట్ 1:2 అనమాట. ఇది పెట్టుకున్నాంలే కానీ మన టార్గెట్ వచ్చేసి ఇది. సో రిస్క్ మనకి ఇక్కడ రిస్క్ కనిపిస్తుంది, ప్లస్ నాకు 1:2 కనిపిస్తుంది అని బుక్ చేసుకున్నా. సో మనం బుక్ చేయడం మంచిది, దెన్ మన ఎస్ఎల్ హిట్ అయ్యేది. సో 22 జూలై వచ్చేసి మనం $49 క్లోజ్ చేసినాం. ఇదండి 21 జూలై మనకి అనాలిసిస్. సో ఇప్పుడు వచ్చేసి మనం 22 జూలైకి వెళ్దాం. అగైన్ మార్కెట్ మన ఏసీ సెషన్లో మార్కెట్ అగైన్ ఒక మూవ్ అప్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఒక హై ఫామ్ అయింది. దెన్ మార్కెట్ ఒక లిక్విడిటీ తీసుకుంది ఇక్కడ. ఒకవేళ బయింగ్ తీసుకోవాలని ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ కూడా ఇగ్నోర్ చేసినాం. సో ఎటువైపు వెళ్తుందో నాకు కూడా అర్థం కాలే, నేను కూడా ఇక్కడ కూడా ఇగ్నోర్ చేసి ఇక్కడ సెల్లింగ్ కూడా ఇగ్నోర్ చేశాను నేను. దెన్ మార్కెట్ కన్సాలిడేట్లో వెళ్ళింది. సో ఇక ఈ డే బయింగ్ వెళ్ళిద్ది నాకు కూడా తెలుసు. సో బయింగ్ ఎలా అంటే మార్కెట్ ప్రీవియస్ లోస్ ఏమి బ్రేక్ అవ్వట్లేదు. ఇది కూడా ఒక సపోర్ట్, బ్రేక్ అయినా లెక్క కన్సిడర్ నేను చేయట్లేదు, ఎందుకంటే ఇది ఒక లో ఉంది కాబట్టి ఇక్కడ నేను కన్సిడర్ చేయట్లేదు. సో కన్సాలిడేట్ అయింది, మార్కెట్ అగైన్ బ్రేక్ అయింది. సో మార్కెట్ వితౌట్ డౌన్ సైడ్ ఎస్ఎల్ లిక్విడిటీ తీసుకున్న మార్కెట్ అప్ సైడ్ వెళ్ళదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఒక మూమెంట్ ఇట్లా డౌన్ సైడ్ వచ్చింది, ఇప్పుడు వచ్చి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఒక మూమెంట్ ఈ నుంచి ఇక్కడ వచ్చింది, దెన్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనుకున్నాను నేను. సో ఇక్కడ నేను 5 minutes క్యాండిల్ ఇగ్నోర్ చేశాను, నేను ఇక్కడ ఇండిసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది మనకి అంత సెల్లింగ్ క్యాండిల్ కాదు, ఇండిసిషన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇమీడియట్లీ మనం సెల్లింగ్ ట్రేడ్ తీసుకుని అగైన్ మన ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది, దెన్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. చూడండి ర్యాలీ ఎలా మన అప్ సైడ్ అయింది. ఇక్కడ లిక్విడిటీ ఇక్కడ బయింగ్ తీసుకున్న ఎస్ఎల్స్ అందరూ హిట్ అయినాయి, మార్కెట్ మంచి మూమెంట్ వచ్చింది బయింగ్ సైడ్. సో సెకండ్ మిస్టేక్ వచ్చేసి మన ఇది అనమాట, వీక్ 5 minute క్యాండిల్. దానివల్ల మనం లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. లిక్విడిటీ అంటే మనకి జరగలేదు అనమాట. ఇక్కడ వీక్ అనమాట ఈ క్యాండిల్, వీక్ సెల్లింగ్ ఉంది ఇది. సో ర్యాండమ్ సెల్లర్ ఎస్ఎస్ కూడా హిట్ అయినాయి. అగైన్ ఇక్కడ స్ట్రాంగ్ మనకి రిజిస్ట్రేషన్ దగ్గర మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే టార్గెట్ బుక్ చేసేటోళ్ళం. సో 22 జూలై అగైన్ మనం $25 లాస్ట్లో బుక్ చేసినాం. సో ఇక్కడ టోటల్ 2 లాసెస్ 1 ప్రాఫిట్ అనమాట. సో బ్రేక్ ఈవెన్ 0-0. ఇక్కడ వచ్చింది ఏదో పోయింది ఏం లేదు, 3 ట్రేడ్లో మనం 0లోనే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి మనం 23 జూలైకి వెళ్దాం. మనం 23 జూలై అయింది, మార్కెట్ అగైన్
ఒక హై ఇక్కడ ఫామ్ అయింది. దెన్ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. ఈ ఏసీ సెషన్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది, బ్రేక్ డౌన్ వచ్చింది. సో స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అనమాట ఇది. నియర్ బై ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్రీవియస్ లో అని చూడండి, ఓపెన్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్, ప్రీవియస్ మనకి మార్కెట్ అదే దానికి ముందు రోజు క్లోజ్ అయింది, దాని ప్రీవియస్ డే ఓపెన్ అయింది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ. ఇంకోటి ఇక్కడ ఒక స్వింగ్ ఉంది చూసారా, ఈ స్వింగ్ కూడా బ్రేక్ అయింది. సో ఇక్కడ మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అయింది, సెల్లర్స్ వచ్చారు, వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. సో ర్యాండమ్ బయింగ్ తీసుకుని ఉంటాయి చూసారా, ఒకవేళ మార్కెట్ కంటిన్యూ వెళ్ళాలని ఒక లిక్విడిటీ తీసుకుని వెళ్ళిద్ది, లేకపోతే సెల్లింగ్ సైడ్ అని రావాలి వ్యూ. సో ఇక్కడ ఏమైంది, నేను వెయిట్ చేసా, ఇక్కడ ఒక అగైన్ మళ్ళీ లో బ్రేక్ అయింది, విక్ ఫామ్ చేసింది ఇక్కడ. దెన్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, ఈ లోస్ దగ్గర ఎగ్జాక్ట్లీ మనకి లో దగ్గర ఒక సెల్లింగ్ క్యాండిల్, ఇది కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిలే, కానీ దాని తర్వాత క్యాండిల్ వచ్చేసి గ్రీన్ ఫామ్ అయింది. సో ప్రీవియస్ లోస్ మనకి బ్రేక్ అవ్వట్లేదు. ఈ క్యాండిల్ ఉంది చూసారా, మనకి హ్యామర్ క్యాండిల్ రెడ్ది, కానీ ఈ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా నేను, బయింగ్ సెల్ కొంచెం క్వాంటిటీ హెవీ తీసుకున్నా. మేబీ మార్కెట్ మనకు ఒక రీట్రేస్మెంట్ వచ్చింది, అది కూడా ఈ రేంజ్ వరకు వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేసుకుని నేను ట్రేడ్ తీసుకున్నా. నా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నానే మంచి ప్రాఫిట్ కనిపించింది, $60 $63 ప్రాఫిట్ కనపడింది. సో అగైన్ మనకి ప్రీవియస్ డే లాస్లో బుక్ చేసాం, 1:2 అబోవ్ మనకి ప్రాఫిట్ చూపిస్తుంది. ఎందుకని మళ్ళీ రిస్క్ తీసుకోవాలనే ఉద్దేశంలో, అందులో ఇది ఒక సెల్లింగ్ ప్లేస్ అనమాట, రెసిస్టెన్స్ ఏరియా. రెసిస్టెన్స్ ఏరియాలో ఒక్కోసారి మార్కెట్ కంటిన్యూ బ్రేక్ వెళ్ళిద్ది, ఒక్కోసారి ఇట్లా మనకి రివర్సల్ కూడా అవ్వచ్చు మనం. సో మన టార్గెట్ కనిపిస్తుంది, టార్గెట్ కనిపిస్తే మనం ఎందుకు బుక్ చేయగల ఉద్దేశంతో ఇక్కడ బుక్ చేయాల్సి వచ్చింది. దెన్ మనం బుక్ చేయకపోతే సేమ్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ ఏరియా నుంచి ప్రీవియస్ మన ఫస్ట్ రేట్ నుంచి సేమ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో మనం ఒకవేళ ట్రేడ్ తీసుకుని ఉన్నా మనం బ్రేక్ ఏమైనా ఎగ్జిట్ అయ్యేటోళ్ళం, అది లాస్ట్ బుక్ చేయాల్సి వచ్చేది. సో ఇక్కడ వచ్చేసి మనం $63 ప్రాఫిట్లో క్లోజ్ చేసే ట్రేడ్. 23 జూలై వచ్చి $63 మనం ప్రాఫిట్లో క్లోజ్ చేసినాం. ఇంకా మనం పట్టించుకోలే, ఆ రోజు వదిలేసినాం ట్రేడ్. మనం ఆ రోజు వచ్చి లండన్ సెషన్లో ట్రేడ్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 23 జూలై అనాలిసిస్. సో ఇప్పుడు 24కి వెళ్దాం, ఫ్రైడేది. ఫ్రైడే కొంచెం మనకి మిస్టేక్స్ అయినాయి, మనకి లిక్విడిటీ వర్క్ అవ్వలేదు. సో మనం రాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ కంటిన్యూ డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్, అగైన్ ఇక్కడ కన్సాలిడేటెడ్ అయ్యి ప్రీవియస్ లో బ్రేక్ అయింది, పెద్ద క్యాండిల్తో లో బ్రేక్ అయింది చూడండి, ఇక్కడ లో బ్రేక్ అయింది. ఇక్కడ ర్యాండమ్ సెల్లర్స్ కూడా ఉన్నారు, ఇక్కడ ప్రీవియస్ హైస్ బ్రేక్అవుట్ ర్యాండమ్ సెల్లర్స్ కూడా ఉన్నారు. సో మనం ఇక్కడ ఏం ట్రేడ్ తీసుకోలే, ఎటువైపు వెళ్ళిద్దో మన ఐడియా లేదు, మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళిద్దా అప్ సైడ్ వెళ్ళిద్దా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. దెన్ ఈ లో బ్రేక్ అయ్యాక మళ్ళీ ఒక మూవ్ వచ్చింది అప్ సైడ్ బ్రేక్ అయింది. నాకు ఇక్కడ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో బయింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఓవరాల్ మా ప్రీవియస్ క్యాండిల్ బయింగ్ ఫామ్ అయింది. మేబీ కొంచెం అప్ సైడ్ వెళ్ళి ప్రీవియస్ ఈ హై అని చూసారు, డే హై బ్రేక్ అయిన తర్వాత ఒక లిక్విడిటీ తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకున్నా. మేబీ ప్రీవియస్ క్యాండిల్ అంటే సెల్లింగ్ అట్లా ఉంది, కంటిన్యూ వెళ్ళిద్ది అనుకున్నా సెల్లింగ్, అందుకోసం ప్రీవియస్ ఈ డే హై దగ్గర ట్రేడ్ తీసుకున్న ఆగా నేను. డే హై దగ్గర వచ్చింది మనకు అన్నట్టు, డే హై దగ్గరకు వచ్చింది, కానీ స్ట్రాంగ్ మూమెంట్ మనం ఇగ్నోర్ చేసినాం. ఇది స్ట్రాంగ్ మూమెంట్లో ఇది బ్రేక్ అయింది. సో ఇక్కడ నుంచి సరే పెద్ద గ్రీన్ క్యాండిల్ పక్కన ఇక్కడ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా, ఈ ప్లేస్లో ఎస్ఎల్ ఇక్కడ పెట్టా, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. అది కూడా నేను స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, గ్రీన్ విక్ క్యాండిల్ ఉంది, నేను ఇగ్నోర్ చేసాను. అగైన్ ఇక్కడ 5 minutes క్యాండిల్ ఇగ్నోర్ చేసినాం. మనం కన్ఫర్మేషన్ కనిపించకుండా మనం ట్రేడ్ తీసుకున్నాం, మనం బ్లైండ్ ట్రేడ్ తీసుకున్నాం. ఇది ఒకటి మిస్టేక్ అనమాట మనకి. మనం ట్రేడ్ తీసుకున్న ఎస్ఎల్ హిట్ అయింది, మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ లిక్విడిటీ వర్క్ అవ్వలేదు, మన స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. వితౌట్ కన్ఫర్మేషన్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, రాంగ్ అనాలిసిస్ అనమాట. వితౌట్ కన్ఫర్మేషన్ మన ఎస్ఎల్ హిట్ అయింది, అనాలిసిస్ కూడా వర్క్ అవ్వలేదు. ఆల్రెడీ ఇక్కడ డౌన్ సైడ్ లిక్విడిటీ అయిపోయింది మార్కెట్. సో ఇది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు, డే హై దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక పుల్ బ్యాక్ వస్తే రావచ్చులేమో, నేను ఫస్ట్ టోటల్ సెల్లింగ్లో జస్ట్ ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశాను నేను, అది కూడా వర్క్ అవ్వలేదు. దగ్గర నాకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ బ్రేక్ అయింది, డబల్ బాటమ్ లెక్క.
సో ఏసీఐ సెషన్లో ట్రేడ్ తీసుకున్నాను, అదొకటి మిస్టేక్ అయింది. అట్లీస్ట్ మన ఈ ఏమంటారు, న్యూయార్క్ సెషన్ వరకు ఆగలేదు, లండన్ సెషన్ వరకు మనం ఆగలేదు. అందులో వితౌట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ 2 రోజులు మనం వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్లో తీసుకున్నాం. అక్కడ సెల్లింగ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెల్లింగ్ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, ఇక్కడ లాస్ట్ ట్రేడ్ వచ్చేసి సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, 2 సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. సో ఇక్కడ తీసుకున్న ఇది ఒకటి మిస్టేక్స్ ఉన్నాయి మనకి. ఈరోజు కూడా మనం లాస్ బుక్ చేసినాం, ఫ్రైడే రోజు $24. సో ఇక్కడ చూడండి, నేను ఒక ప్రాఫిట్ వస్తే 1:2 తీస్తున్నా, లాస్ వస్తే $25, కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఒక లాస్ పడింది $24, మనకి 25. దీన్ని అవాయిడ్ చేయాలి మనం. 3 డేస్ ప్రాఫిట్ అని ఉండాలి, 2 డేస్ లాస్ ఇట్లా ఉంటే చూసుకుంటే మనం ఓవరాల్ మన వీక్లో మంచి క్లోజ్ చేసుకోవచ్చు. అదే ఇగ్నోర్ లిక్విడిటీ అని చెప్పినట్టు ఫస్ట్ 20 జూలైకి వచ్చేసి డౌన్ సైడ్ 60% ఉంది, అది ఇగ్నోర్ చేసినాం. మన ఎస్ఎల్ హిట్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్. సెకండ్ డే వచ్చేసి ఫస్ట్ సెల్లింగ్ క్యాండిల్ 5 minutes క్యాండిల్ బ్రేక్ కన్సోలిడేట్ బ్రేక్ అయింది అప్ సైడ్, మనం ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకున్నాం ఇండిసిషన్ క్యాండిల్ దగ్గర, అది వర్క్ అవ్వలేదు, మన ఎస్ఎల్ హిట్ అయింది అగైన్. స్టాప్ లాస్ కూడా మనం స్మాల్ పెడతాం, 1 minute క్యాండిల్ చూసి స్టాప్ లాస్ పెడతాం. సో ఇది కూడా రిస్కీ అనమాట, అట్లీస్ట్ మనం 5 minute క్యాండిల్ అయినా ఫాలో అవ్వాలి ఎస్ఎల్. సో ఇది కూడా నేను కొంచెం కొంచెం మార్చుకోవాలి, స్టాప్ లాస్ది 1 minute కాకుండా 5 minutesలో ఒక వచ్చేటట్టు ట్రేడ్ తీసుకోవాలి, అట్లయితేనే వర్క్ అవుతుంది, లేకపోతే ఎస్ఎల్స్ చాలా హిట్ అవుతాయి మనీ. ఇది ఒకటి మార్చుకోవాలి. లిక్విడిటీ గ్రాఫ్ ఫెయిల్డ్. అదే ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనం డే హై దగ్గర ట్రేడ్ తీసుకున్నాం, మేబీ మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్లో బ్రేక్ అయింది, కన్సల్ట్ తీసుకుంది మార్కెట్. సో మనం అక్కడ బయింగ్ ట్రేడ్ తీసుకోవాలి. మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ వచ్చింది, డే హై బ్రేక్ అయింది, అక్కడ లిక్విడిటీ ఫైండ్ అవుట్ చేసాం. సో అది వర్క్ అవ్వలేదు, అందులో ఏసీ సెషన్ ఇంకో మూమెంట్ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, మనం ఇగ్నోర్ చేసినాం ఎస్ఎల్ హిట్. సో ఓవరాల్ మనం $38 ప్రాఫిట్లో క్లోజ్ చేసినాం ఈ వీక్ వచ్చేసి. సో గోల్ వచ్చి $100, అది అచీవ్ చేయలేము మనం. సో ఈ వీక్ మిస్టేక్స్ ఇవన్నమాట ఐడెంటిఫై చేసుకుంది. సో ఈ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ వీక్ మనం రిపీట్ చేయకుండా ట్రేడ్ తీసుకుందాం. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కొంచెం ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటాను నేను, ఎలా మాట్లాడాలి అది కూడా నాకు ఏమైనా టిప్స్ ఇవ్వగలరు మీరు? ఓకే, సీ యూ గాయ్స్. ఇది ఈ వీక్ అనాల్సి వచ్చేసి. సో హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ చేయండి. రేపు సండే, మండే కలుద్దాం. సీ యూ గైస్.